గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముషీరాబాద్ తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం. ఎన్నికల్లో ఇంటి పార్టీ ఉద్యమకారులకు మద్దతు ఇస్తుందన్న అధ్యక్షుడు చెరుకు సుధాకర్. లింగంపల్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ దాడులు. 15,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టాక్స్ ఇన్స్పెక్టర్ యాదగిరి. మేడారంలో మేదిని సాంఘిక సంస్థ ఆధ్వర్యంలో పాదయాత్ర. మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని డిమాండ్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఇక డీటెయిల్స్లోకి వస్తే ముషీరాబాద్ తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఈసీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని, ముందుగా రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు కాకుండానే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం ఏంటని ప్రశ్నించారు ఆయన. ఈ ఎన్నికల్లో ఇంటి పార్టీ ఉద్యమకారులకు మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. అభ్యర్థి ఏ పార్టీ వాడైనా ఉద్యమంలో కష్టపడ్డ వాళ్ళని గెలిపించుకోవాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 30 ఏళ్లుగా దేశంలో ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేశామని అన్నారు. 24న అప్లికేషన్ చేయడం కానీ, తర్వాత వెంటనే షెడ్యూల్డ్ మంచి చెడు జరిగిన పద్ధతి ఏదో దాని ఎడల తీవ్రమైన అభ్యంతరాల్ని అనేక సామాజిక ఉద్యమకారులు కూడా గుర్తు చేసిండ్రు. ముఖ్యంగా రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు కాకుండా గుడ్డెద్దు చేనులో పడట్టుగా పని ఏదైతే ఉందో ఇది సరి అయింది కాదు అని చెప్పేసి మేము కూడా భావించినాం. ఇప్పటికి కూడా మేము అదే అభిప్రాయంతో ఉన్నాం. దురదృష్టం ఏంటంటే కోర్టుకు పోతే విషయాల గురించి కనీసమైనటువంటి ప్రకటన దానికి ఖరారు కాకముందుకే మీరు ఎట్లా తొందరపడుతున్నదని చెప్పేసి అవిశ్వసించినటువంటి కోర్టు 24 గంటల లోపట్నే పర్వాలేదు, ఇవాళ మీరు సాయంత్రం ప్రకటించారు కదా రిజర్వేషన్లు, మీ పని మీరు యథాతథంగా కొనసాగించవచ్చు అని చెప్పిన పద్ధతి కూడా కోర్టుల యొక్క గౌరవాన్ని, కోర్టుల యొక్క గంభీరతను షుడ్ బి సీరియస్. మీరు కన్సిడర్ చేసేప్పుడు అనేక విషయాలు చర్చించే మీరు ఒక కామెంట్ చేసిండ్రు. కామెంట్ చేసిన దానికి ఫర్దర్ నోటిఫికేషన్ అని చెప్పేసి 24 అవర్స్లో స్టాటస్ కో మెయింటైన్ చేయమని చెప్పేసి ఎట్లా అంటారు? కార్మికుల సమ్మె విషయంలో కూడా కోర్టు పరాచకాడు లాంటిదే మాట్లాడడం మొత్తం ఇష్యూని నీరుగార్చే పద్ధతిలో కామెంట్ చేసి తుది తీర్పును వెలువరించడం అనేది తెలంగాణలో ఈ మధ్యకాలంలో పరిపాటు అయిపోయింది. ఉన్న దగ్గర కూడా తెలంగాణ పార్టీ అవసరమైతే వారికి సపోర్ట్ చేయడం నిర్ణయం తీసుకున్నది. మిగతా కాంగ్రెస్ మిగతా పార్టీలు ఏవైతున్నాయో మిగతా వాటిలో ఎక్కడైనా కూడా ఉద్యమకారులుగా ఉండి ప్రజల కోసం పనిచేసి బలమైనటువంటి నాయకత్వం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. తెలంగాణ ఇంటి పార్టీ నుంచి ఎక్కడైనా సరే ఉద్యమకారులుగా పోటీ చేసేటువంటి అవకాశం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ఇంటి పార్టీ సహకరిస్తుంది. ఈ ఎన్నికల్లో మేమే పోటీ చేస్తున్నాం, మేము ఈ బలం కోసం చేస్తున్నాం అనేటువంటి భయంకరమైనటువంటి అవినీతి కొనసాగుతాం. ఇక లింగంపల్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో టాక్స్ ఇన్స్పెక్టర్ యాదగిరి, అసిస్టెంట్ సాయి 15,000 లంచం తీసుకుంటూ ఉండగా అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. బిల్డింగ్ అనుమతి కోసం యాదగిరి 30,000 లంచం డిమాండ్ చేయగా బాధితులు గతంలో 15,000 చెల్లించారు. మిగిలిన 15,000 ఇస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
డి అంటే ఏమో ఇంటి పేరు దరిపల్లి DAR దరిపల్లి గజాల్లో ఒక గ్రౌండ్ +2 ఇల్లు కట్టుకున్నాడు. దానికి ట్యాక్స్ ఫిక్సేషన్ చేయడానికి ఇది వచ్చి ఆయన ఇక్కడ యాదయ్య అని ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఆయన కింద సాయి అని పర్సనల్ అసిస్టెంట్ పెట్టుకున్నాడు. ఆయన పర్సనల్ అసిస్టెంట్ ఒక 10 days బ్యాక్ దాన్ని ఇంటికి కొలిచి నీకు ట్యాక్స్ చాలా తక్కువ వస్తుంది, ఇప్పుడు మేము మేము లెక్కేస్తే అంతా చాలా ఎక్కువ అవుతుంది, 20-30 వేలు దాకా అవుతుంది అని చెప్పేసి బెదిరించి ట్యాక్స్ తక్కువగా వేయాలంటే మాకు 15,000 లంచం ఇయ్యి, లంచం ఇచ్చేసి చాలా తక్కువ వచ్చేటట్టు చూస్తాం హౌస్ ట్యాక్స్ అని చెప్పిండు. దాంతో ఆయన మాకు కంప్లైంట్ చేసి మా దగ్గర కంప్లైంట్ ఇచ్చిండు 1 week బ్యాక్. దాంతో మేము వెరిఫై చేశాము. ఈ వెరిఫికేషన్లో వీళ్ళు 15,000 ఇద్దరు కూడా డిమాండ్ చేసినట్టు ప్రూవ్ అయింది. దాంతో ఈరోజు ఆయన 15,000 ఎజాజ్ ఖాన్ ఇస్తూ ఉండగా ఆయన యాదయ్య పర్సనల్ అసిస్టెంట్ సాయి తీసుకున్నాడు. ఆయన దగ్గరే ఉన్న యాదయ్య కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి ఇద్దరిని కూడా మేము ఈరోజు అదుపులో తీసుకున్నాము. ఫిజికల్ టెస్ట్ కూడా వాళ్ళిద్దరికి ఈ సాయి డబ్బులు తీసుకున్నట్టు కూడా ప్రూవ్ అయిపోయింది. అది ఇప్పుడు మేము వాళ్ళిద్దరిని అదుపులో తీసుకొని యాదయ్య తీసుకున్నాము. ఈరోజు ఆయన్ని మేము అదుపులో తీసుకొని మా పంచనామా తర్వాత వాళ్ళని రేపు ACB కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. తర్వాత పెంచలగూడ జైల్లో కూడా రిమాండ్ కొరకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. కాసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేపట్టారు. మేదిని స్థానిక సంస్థ వ్యవస్థాపకుడు ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర చేపట్టారు. మేడారం భక్తుల నుంచి గ్రీన్ ట్యాక్స్ వసూలు చేసి వారికి జూట్ బ్యాగులు ఇవ్వాలని వారు కోరారు. స్వచ్ఛ భారత్పై ప్రభుత్వం శ్రద్ధ వహించాలని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, గ్రీన్ ఫీల్డ్, సామాజిక సేవ, యువజన సంస్థలతో హరిత అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ముందుగా సుందర్లాల్ బాబున జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు నా ఉద్యమాన్ని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే సుందర్లాల్ బాబున చిప్కో మూమెంట్ని ఎవరైతే ఉద్యమంగా తీసుకెళ్లారో పద్మశ్రీ మరియు పద్మవిభూషణ్ అవార్డు చేసినటువంటి త్యాగాలను గుర్తుంచుకొని ఆ స్ఫూర్తితో నేను ముందుకు కొనసాగుతున్నా. వనాలను కాపాడుకోవాలి, వన్యప్రాణులను కాపాడుకోవాలి, జలచరాలను కాపాడుకోవాలి. ఇదంతా కూడా మన బాధ్యత. అంటే ఏ ఒక్కరిదో కాదు, ప్రకృతి సంపద అనేది మన అందరి బాధ్యత. ఇది అందరి బాధ్యతగా తీసుకున్నప్పుడే పర్యావరణం అనేది రక్షించుకోబడుతుంది. మనం పిల్లలకి ఇవ్వాల్సింది అంటే ఆస్తిపాస్తుల కంటే ముఖ్యంగా ఒక మంచి వాతావరణాన్ని ఇవ్వాలి అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా జనాలు కూడా అందరు ముందుకు వస్తారని, ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అంటే మనం ఒకేసారి వాడి పడేసే అటువంటి పాలిథిన్ అది 50 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నదాన్ని ఈ ఫంక్షన్ హాల్లలో కానీ, జాతరలలో కానీ, టూరిజం ప్లేస్లలో వీటిని మొత్తానికే అవాయిడ్ చేయాలనేది నా యొక్క అభిలాష. ఇంతకుముందు కూడా పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఆ పాదయాత్రలో మీకు ఏ డిపార్ట్మెంట్ వారు ఏ విధంగా సహకరిస్తున్నారు? ఇప్పుడు దీనికి సహకరించడానికి ఎవరెవరు ముందుకు వచ్చారు? నాకు సపోర్ట్గా వివిధ స్వచ్ఛంద సంస్థలు మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే ప్రభుత్వం తరఫున కూడా నాకు మద్దతు తెలుపుతుండ్రు. నన్ను ఎక్కడ వెళ్ళినా కానీ నన్ను రిసీవ్ చేసుకుంటాను. అదేవిధంగా పీస్ కమిటీ వారు, మన సైకిల్ వాకర్స్ అసోసియేషన్ వారు, ఓల్స్ సంస్థ వారు, ఇలా వివిధ సంస్థలు నాకు వెన్నంటి ఉంటున్నాయి. భవిష్యత్తులో నేను వీళ్ళందరినీ కలుపుకొని కూడా ఇంకా మున్ముందు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ముందుకు కొనసాగిపోతానని తెలియజేస్తాను. ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర పాల్గొని క్యాంప్ని ప్రారంభించారు. Sir, 1 minute.
అంటే మేము చార్జ్ ఏం చేయలేదు. పేషెంట్ వస్తారు మినిమం జస్ట్ నార్మల్ కన్సల్టేషన్ మేనేజ్ చేసేది మన ఎగ్జిబిషన్స్ एग्जीबिशन टाइम में तो 70 to 80, ऑर्डिनरी टाइम में 45 to 50. అప్పుడు లోకల్ वाइस प्रेसिडेंट and 24 hours doctors available to treat the patients. So all these things have been made. Even exhibition society also, because of last year incident, he has made a lot of changes here also. Wherever he is there, he is a public leader. Wherever he is there, he will bring the changes. And particularly our doctors who came to run this center, I appreciate all of them, I thank them. Microbiology people, pathology, Dr. Gulakshmi is there. డాక్టర్ రాజేంద్ర గారు, సంజీవ్ గారు, శ్రీనివాస్ గారు, మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఎగ్జిబిషన్ సొసైటీ ఒక చారిటబుల్ సొసైటీ. పర్సనల్ ఎజెండాలు కానీ పర్సనల్ అవసరాలు కానీ ఉన్నటువంటి సొసైటీ కాదు. ఈ సొసైటీ చరిత్ర దాన్ని ఎంత చెప్పినా తక్కువని. ఒక గొప్ప ఇక నార్సింగ్ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ స్వతంత్ర అభ్యర్థులు సుమారు 25 వరకు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ తరపున సర్వాన్, బేగం, సంధ్య, రమేష్, మంగమ్మ, నరసింహ, కాంగ్రెస్ పార్టీ నుంచి శివారెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక మున్సిపల్ ఎన్నికల నామినేషన్ పర్వం జోరుగా కొనసాగుతోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీడీఓ ఆఫీసులో తమ నామినేషన్లు దాఖలు చేశారు. నేను ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతో అందరూ ఆశీర్వాదాలు కోరుతూ నాతో సహకరించండి అని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఇక ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్రనాథ్ తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 526 మంది విద్యార్థులకు గాను 466 మంది విద్యార్థులు మొదటి దశ అమ్మఒడికి ఎన్నికయ్యారని, మిగతా విద్యార్థులకు కూడా రెండో దశలో అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక పెద్దపల్లి జిల్లా మంథనిలో మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ పర్వం సందడిగా మారింది. మంథని మున్సిపాలిటీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్ వనజాదేవి మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ వనజాదేవి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫ్రీ సింబల్స్ పెట్టి అందుకొరకు ఈ ఫ్రీ సింబల్స్ ఒకటి పెట్టండి. తర్వాత ఒక చెక్ లిస్ట్ ఉన్నది, ఏమేమి పెట్టాలి వాళ్ళనేది ఇక్కడ రెండు పెట్టండి. అందరు తెలుగు అడుగుతున్నారు. రేపు ప్రెషర్ బాగుంటుంది. రేపు సుబ్బారెడ్డి వారు అంతా ప్రెషర్ ఉండొద్దు అని అంటే ఈరోజే మొత్తం స్క్రూటినీ చేసుకొని టోటల్గా కరెక్టే ఉన్నాయా మీ వాళ్ళ రిజర్వేషన్ దగ్గర రిజర్వేషన్ సంబంధించిన సర్టిఫికేట్ పెట్టిందా లేదా, అఫిడవిట్లు కరెక్ట్గా నింపిందా లేదా, సిగ్నేచర్ సరిగ్గా పెట్టి బ్యాట్ పేపర్లో పేర్లు ఉండాలి అనేది అది పెట్టుకోండి. అయితే మీరు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఇప్పుడే రాసేసుకోండి. తెలుగు అక్షరమాల క్రమం ఒకటేసారి ఉంటాయి. 4 సెట్స్ సబ్మిట్ చేసినా ఒకటేసారి ఉంటాయి. ఒక వ్యక్తి ఒక వార్డుకే తక్కువ ఉంటే ఈ టైం వరకు క్లియర్ చేయాలి. అట్లా వచ్చినాయి. డేటానే ఇస్తాం, కానీ ఇక్కడ మనకు టైం కూడా ముఖ్యమే. ఎట్ వాట్ టైమ్ యూ రిసీవ్డ్ దట్ అప్లికేషన్ ఆర్ వాట్ ఎవర్ పెట్టినది యూ హ్యావ్ టు మెన్షన్ దట్ సర్వే ఎగ్జాక్ట్ టైం ఆల్సో. ఇక నిజామాబాద్ జిల్లాలో బోధన్ మండలంలో ఊటుపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఎంపీడీఓ సుదర్శన్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో అంగన్వాడీ టీచర్ జయసుధ ధోరణిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ టీచర్ జయసుధపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. అనంతరం సాలూర గ్రామంలో పనులను పరిశీలించి అధికారులను హెచ్చరించారు. అదేవిధంగా ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాట్లాడి అందుకోసం కాదు ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ కోసం మొత్తం క్లారిటీ మొత్తం క్రియేట్ కావాలి. కాఫీ మెంబర్ ఉంటే వాళ్ళు ఎవరు ఉంటే ఆ లెక్కన ఒక టీంకు 10 మందికి ఒక టీంకు ఒక లీడర్
నాకు రేపు 11 నేను 2 o'clock వరకు ఏ గడ్డి మొలక కనబడితే పంచాయత్ సెక్రటరీ సర్పంచ్ ఎవరైతే వారే రెస్పాన్సిబిలిటీ అవుతారు. కానీ క్లారిటీ ఉంది. అవును, గవర్నమెంట్కి ఇంతమంది స్కీమ్ ఇచ్చేసి ఈ మంచి మంచి అవకాశం కదా, వాడుకోవాలి. డ్రైనేజ్ అనేది కాదు, శానిటేషన్ అంటే మొత్తం ఒక మొక్క కూడా ఉండదు, ఒక ప్రతి మొక్కలు ఉండకూడదని ఉద్దేశంతో ఉన్నాం మనం. ఆరోగ్యంగా ఉండకూడదు, ఉండద్దు. రైట్. రేపు నేను 2 o'clock వస్తాను. సార్ మీరు మొత్తం ఏం చేయండి, 50 మంది తీసుకొస్తారు. 50 మందికి ఒక గ్రూప్ లీడర్ ఇస్తారు. ఒక గ్రూప్ లీడర్కు యువ గారు ఉంటారు, ఒక గ్రూప్కు కారోబారి, ఒక గ్రూప్కు కావాలంటే మన సర్పంచ్ గారు. ఆరోగ్యం చేయాలి. ఇక నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుగొండ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భోజనం వికటించి అస్వస్థతకు గురయ్యారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 40 మంది విద్యార్థులు మరియు 2 ఉపాధ్యాయులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక జోగులాంబ గద్వాల జిల్లా 19వ వార్డులో బీజేపీ పార్టీ అభ్యర్థిగా రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గద్వాల పట్టణాభివృద్ధి బీజేపీతో సాధ్యమని అన్నారు. జనతా పార్టీ ఆధ్వర్యంలో మా యొక్క అర్ణమ్మ గారి నాయకత్వంలో నేను ఈరోజు 19వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలందరూ గద్వాల మున్సిపాలిటీలో ఈరోజు గత 5 సంవత్సరాలు కూడా అర్ణమ్మ గారి నాయకత్వంలో పరిపాలించినాము. గతంలో మేము ఎన్నో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ నిధులతోన, 14 ఫైనాన్స్ నిధులతోన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి ఒక్క రూపాయి కూడా రాలేదు. ఆ రోజు నేనున్న కాలంలో స్టేట్ 14 ఫైనాన్స్ నిధులతోనే పార్కులు కానీ, ఫిల్టర్ బెడ్లు నూతన ఆధునీకరణ కానీ, ఈ విధంగా ఈ రకంగా ఎన్నో సీసీ రోడ్లు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. కాబట్టి ప్రజలు మరొకసారి అర్రమ్మ గారి నాయకత్వానికి పట్టం కడతారని, బీజేపీని గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక వరంగల్ రూరల్ జిల్లాలో 12 వార్డులకు గాను నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు 75 నామినేషన్స్ సమర్పించగా రెండో రోజు కేవలం 2 మాత్రమే నామినేషన్స్ దాఖలు చేశారు. కొత్తగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఇక్కడ 9263 మంది ఓటర్లు ఉండగా ప్రధానంగా పాలక ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు జరగనుందని తెలుస్తోంది. మరియు చిరునామా రాసుకోండి. నమస్కారం మీరు పట్టుకోండి. సార్ కూడా అట్లా ఉంటాడు. ఓకే, అందరూ ఒక చేయొస్తే అయిపోయాను. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 3,26,817 మంది ఖాతాల్లో 503 కోట్లు జమ కానున్నాయని తెలిపారు. జిల్లాలో 6,22,583 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. చక్కటి అవకాశం కల్పించిన జగన్ గారికి, అలాగే పిల్లలు ఏ విధంగా మంచి మంచి ఉద్యోగానికి ఆలోచించిన ప్రభుత్వం మన జగన్ 6,500 కోట్ల రూపాయలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి మన పశ్చిమ గోదావరి జిల్లాకు 503 కోట్ల 24,000 మంది తల్లులకు
ఉపయోగపడే విధంగా ఎన్నికల్లో మనం హామీలు ఇస్తే సరిపోతుంది అన్న నాయకులను చూసాం. అభివృద్ధి చెందుతుంది వారి ద్వారా ఈ దేశమే. ఆ స్కూల్ కి సంబంధించి మంచి వాతావరణం ఉండాలి, ఆ స్కూల్లో అన్ని సదుపాయాలు ఉండాలి. దేవాలయానికి వెళుతున్నటువంటి భావనపరమైనటువంటి మంచి భవిష్యత్తు ఉన్నారు. వారందరిలాగా నేను కూడా ఎదగాలి అన్న ఆలోచనతో వారు కూడా స్కూల్కు వెళ్ళి మంచి చదువులు చదువుకుని వారు కూడా మంచి పౌరులుగా తయారయ్యేటువంటి అవకాశాన్ని మనం కల్పించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది స్కూళ్లకు సంబంధించి కేవలం వారికి అమ్మఒడి కార్యక్రమం మాత్రమే కాదు, దశల వారీగా మారుమూల ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ లోనూ కూడా ఆ విద్యార్థులు కూర్చోడానికి బల్లల దగ్గర నుండి వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాల దగ్గర నుండి ఫ్యాన్ల దగ్గర నుండి బ్లాక్ బోర్డుల దగ్గర నుండి అవి మాత్రమే కాదు, పరిశుభ్రమైనటువంటి వాతావరణం, మంచి టాయిలెట్లు, మరుగుదొడ్లు ఇవన్నీ లేకపోతే పిల్లల ఆరోగ్యం చెడిపోతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ముషీరాబాద్ తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం. ఎన్నికల్లో ఇంటి పార్టీ ఉద్యమకారులకు మద్దతు ఇస్తుందన్న అధ్యక్షుడు చెరుకు సుధాకర్. శేర్లింగంపల్లి జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ దాడులు. 15,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టాక్స్ ఇన్స్పెక్టర్ యాదగిరి. మేడారంలో మేదిని సాంఘిక సంస్థ ఆధ్వర్యంలో పాదయాత్ర. మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని డిమాండ్. నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.